ఇప్పుడు చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు జస్విత. నా పేరు హరిత. నా పేరు ఫర్నిత. ఓకే, ఇంకా ఉండు, కాసేపు ఉండండి, స్టార్ట్ చేద్దాము. ఎవరు? హరితనా జస్వితనా? హరిత నువ్వే, నువ్వు పిలుస్తుంది. స్టార్ట్ పాట. టిక్కీ కాదు, టిక్కీ టిక్కీ టిక్కీ. ఎవరు మీ ఇద్దరు పెళ్లి కూతురు? ఎవరు, నువ్వా? ఓ చిక్కు 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 చిక్కని. ఓకే, క్లాప్స్. నెక్స్ట్ హరిత. స్టార్ట్. అంతేనా? ఓకే, నెక్స్ట్ హరిత. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు తాంబూలం పంచే కార్యక్రమం చేద్దాం. ఓకే, స్టార్ట్ విత్ మీరల్లో పెద్ద ఎవరు? ఫర్నితనా? ఓకే, తర్వాత అయితే నువ్వు హరిత ఈ సరి కూర్చోవాలా. నెక్స్ట్ మీరు ఇద్దరు ప్లేస్ మారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ ఉంటుంది, మేము అక్షింతలు తీసుకొని లాస్ట్ ఎందుకు? ఓ ఉన్నాయంటారా? మామిడికాయలు అయిపోయినాయంటారా? దొంగతనం వద్దుమా. ఓకే, ఇంక ఆ రికార్డింగ్లో ఉంది అది. చిన్న నుంచి పెద్ద. ఫస్ట్ చిట్టి, చిన్న నుంచి పెద్ద. పాట పాడండి ఏదన్నా. పాట పాడచ్చు ఏదైనా మంచిది. ఇంగ్లీష్ పాడేం పర్లేదు, ఏదైనా పాడండి. తెలుగు బాగా చిన్నగా, బాగా నైస్ పాడాలి పాట. మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టో, గట్టి మేలు తల పెట్టి, గట్టి మేలు తల పెట్టబోయ్. పాడు, ఒకరు వాళ్ళండి. నువ్వు ఇచ్చాడు ఇంకా. ఏయ్, ఒకరు పాడతానండి, నువ్వు ఇంకా తమ్ముడు ఇచ్చాడు అంతే. ఇంకా పాడు మా ఎవరో. కానీ అయిపోయిందా? నువ్వు అయిపోయింది తమ్ముడు అంతేనా? ఓ, మంచిగా లైఫ్ను సాగించండి. ఆరోగ్యము
అందరికి ఆరోగ్యం బాగుండాలి, విద్య బాగుండాలి, సరేనా? ఐశ్వర్యంతో సుఖ సంతోషాలతో హ్యాపీగా స్కూల్కి వెళ్తా ఎంజాయ్ చేయండి సరే. మీరేం పని నమస్కారం పెట్టి స్కూల్లో అయితే అందులో మీరు తమిళ చూస్తున్నారు కదా, మీరు చిన్నవాళ్ళు కాబట్టి నమస్తే పెట్టి థ్యాంక్ యూ అనొచ్చు. పెట్టండి నమస్తే పెట్టి థ్యాంక్ యూ అని, మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు కాబట్టి నమస్తే కదా, నమస్తే పెట్టి థ్యాంక్ యూ. ఈ హరిత నువ్వు చెప్పలేదు ఎందుకు రాదు? పాట ఇంకోటి వచ్చారా ఏమన్నా? ఇంకోటి వాడి ఎక్కువ వచ్చు. చెప్పు బాగా నేర్చుకునే పాడండి. ఎవరు చేరలేదని నిన్ను ఎవరు చేరలేదని తప్పుల మీద తప్పులు చేసి నాకేం కాదని బైకి చెడుకోనా నమ్మింద నిందలు నేనే గొప్ప నిరుద్దీకకు ఆ పరిమేశ్వరి మూడ కన్నా అన్నీ చూస్తుంది, శిక్షలు వేస్తుంది, తప్పించుకోలేవులే. నమ శివాయ గగన్ గ్రహాలు మారిన కూర్చో చిన్న కూర్చో అంటే ఒక పెద్దోళ్ళు ఉంటారు చూడకుండా ఇంకొకట్లేదే ఇదే నీకు పండు నాన్న నాకు నువ్వు కూర్చో ఏం కాదు, కూర్చో పక్కన కూర్చో. మళ్ళీ మాకు స్కూల్ వేసినారంట